ధర్మస్థల కర్ణాటకలో పెద్ద చర్చకి తావిచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడ శవాల్ని పూడ్చిపెట్టారని ఈ అంశం మీద విచారణ ముమ్మరం చేశారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్ర ధర్మస్థలాల అనుమానాస్పద మరణాలకు సంబంధించిన కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టానని గతంలో ధర్మస్థలంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన చెప్పుకున్న ఒక వ్యక్తి వెల్లడించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సోమవారం అతన్ని తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సిట్ అధికారి ఎంఎన్ అనుచేత్ వెల్లడించారు. మృతదేహాలను ఖననం చేసిన ప్రాంతాలను గుర్తిస్తానని, అక్కడ పుర్రెలు ఎముకలు ఇతర అవశేషాలను చూపిస్తానని అతను చెప్పడంతో సిట్ ప్రతినిధులు ఫోరెన్సిక్ విభాగం, రెవెన్యూ, అటవీ శాఖల సిబ్బంది అటవీ ప్రాంతానికి చేరారు. నేత్రావతి నది స్నానఘట్టానికి ఆవల వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభమైంది. దర్యాప్తు పూర్తయ్యాక అతను న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని సిట్కి నేతృత్వం వహించిన డీఐజీ ప్రణబ్ మోహన్ చెప్పారు. 2014 డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండటంతో తాము అజ్ఞాతంలోకి వెళ్ళిపోయామని ఆ వ్యక్తి చెప్పినట్టు సమాచారం. మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు, వాటిని ఎవరి సహాయంతో తీసుకెళ్లేవారు తదితర ప్రశ్నలు సిట్ అధికారులు అడిగి సమాధానాలు రాబట్టారు. మృతదేహాల అవశేషాలు లభిస్తే విచారణ కొలుక్కొచ్చేటటువంటి అవకాశం ఉంది.